ఏంటయ్యా ఏంటి ఎక్కడ కూడా వచ్చారా సార్? సెంట్రల్లో హైటెక్ కుంభకోణం గురించి మీరేమంటారు? అందులో మీ భాగం ఎంత? ఇంకెవరెవరున్నారు? స్కామ్ జరిగింది వాస్తవం, కానీ నాకు అందులో ఏ భాగాలు లేవు. అందుకే నేను ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాను. అది కాదు సార్. సార్ 1,00,000 కోట్ల నిజమేనా? ఏమయ్యా నువ్వు ఇటు రావయ్యా, కుట్రా. 1,00,000 కోట్ల ఏ డబ్బు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? ఏదో వీడియో గేమ్ స్కోర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. అంటే ఇన్ని కోట్లు. ఒక్క నిమిషం ఆ కూతురు ఫారెన్ వెళ్తుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను. వచ్చాక మీరు అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కుంభకోణం జరిగిన 24 గంటల్లోనే మంత్రి గారి కూతురు ఫారెన్ ఫ్లైట్ ఎక్కడంలో గల ఆంతర్యం ఏంటి? అంత త్వరగా పంపించాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. నువ్వు చెప్పేది చూస్తే 1,00,000 కోట్లు నా కూతురు సంకలో పెట్టి పంపించేస్తున్నట్టుంది. చదువుకోవడానికి వెళ్తుందయ్యా. ఏం ఏంటి ఏంటి ఏంటమ్మా ఇదంతా? చూడండి మీ కూతురు బట్టలకి ఎన్ని సూట్ కేసులో, ఇది 8వ. ఇన్ని సూట్ కేసులు ఏంటమ్మా? వాళ్ళు డబ్బు అనుకుంటారు. అయినా ఇన్ని బట్టలు ఎందుకు? నానా నాకు నో చెప్పొద్దు. నేను సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. అబ్బో నా ఈగో హర్ట్ అవుతుంది. అయినా ఇందులో 3 సూట్ కేసులు టెడ్డీ బేర్సే. సైకాలజీలో పీజీ చేయడానికి వెళ్తున్నావు. అయినా ఈ చైల్డిష్ సైకాలజీ ఏంటో, ఈ బొమ్మల గిమ్మలు ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. డాడీ చిన్న పిల్లల్లోనే వండరింగ్ క్వాలిటీ ఉంటుంది. అవును, ప్రతిదీ ఆసక్తిగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అది బతకడానికి ఎంత ఎనర్జీని ఇస్తుందో తెలుసా? ముద్దు పెట్టి. బెస్ట్ ఆఫ్ లక్ రా. లవ్ యు డాడ్.